హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, ఈ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ను చూసి జగన్ చాలా నేర్చుకోవాలి అన్నది ప్రస్తుతం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒక పాయింట్, మేజర్ పాయింట్. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఏంటి నిజంగా వైఎస్ జగన్ గారు చేస్తున్న మిస్టేక్ ఏంటి, అండ్ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు చేసిన గొప్ప పని ఏంటి, నిజంగా వాళ్ళని ఏం చూసి నేర్చుకోవాలి వైఎస్ జగన్ గారు అనేది ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఏంటి ఆ విషయం అంటే, నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీ మీద కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ మీద కావచ్చు, అనేక ఆరోపణలు వస్తాయి. పార్టీల మీద, పార్టీలో ఉండే నాయకుల మీద అనేక ఆరోపణలనే వస్తాయి. బట్ ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత వారి మీద ఆ అధినాయకుడు, పార్టీకి సంబంధించిన ఎవరైతే అధినాయకుడిగా ఉంటారో, అది జగన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అన్నదే ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఇప్పుడు పార్టీలో అనేక మంది ఉంటారు. 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు సంబంధించి 175 మంది ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇలా అనేక మంది నాయకులు ఉంటారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల మీద అనేక రకాల ఆరోపణలనే వస్తాయి. అందులో ప్రధానంగా ఈ లైంగిక ఆరోపణలు ఒకటి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న లైంగిక ఆరోపణలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన నేర ఆరోపణలు కావచ్చు, ఇలా అనేక రకాల ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ పార్టీ అధినాయకుడు ఆ సంబంధించిన వ్యక్తి మీద ఎలాంటి చర్య తీసుకున్నాడు అన్నది ఇక్కడ ప్రజల్లో డిస్కషన్లోకి వస్తుంది. మనం చూసే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకుల మీద అనేక రకాలుగా ఆరోపణలనే వచ్చాయి. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ నాయకుల మీద, అనంతబాబు మీద కావచ్చు, అంబటి రాంబాబు మీద కావచ్చు, అవంతి శ్రీనివాస్ మీద కావచ్చు, విజయసాయిరెడ్డి మీద కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ మీద కావచ్చు, గోరెంట్ల మాధవ్ మీద కావచ్చు, ఇలాంటి అనేక మంది నాయకుల మీద అనేక రకాల ఆరోపణలు అనేవి వచ్చాయి. ఇప్పుడు అనంతబాబు మీద ఏంటి ఆరోపణ, ఆయన సొంత డ్రైవర్నే చంపి డోర్ డెలివరీ చేశారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వచ్చినా సరే స్టిల్ ఇప్పటికీ వైఎస్ జగన్ గారు ఆయనకి ప్రాధాన్యతని ఇస్తూ ఆయన పక్కనే ఆయన్ని వెంట పెట్టుకొని మరీ తిరుగుతున్నారు. సో గతంలో చూసాం, ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. అలాగే అంబటి రాంబాబు గారి మీద, ఈయన మీద కూడా అనేక ఆడియోలు లీక్ అయినాయి. అనేక ఆడియో రూపంలో ఆయన మీద అనేక ఆరోపణలనే వచ్చాయి. బట్ ఆయన మీద ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోలేదు సరికదా అని చెప్పేసి ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చింది. అలాగే అవంతి శ్రీనివాస్ మీద కూడా వీడియో కాల్లో మాట్లాడారు అని చెప్పేసి ఆయన మీద కూడా ఒక ఆరోపణలనే వచ్చింది. ఆయన మీద కూడా ఎలాంటి చర్య అనేది తీసుకోలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలాగే వచ్చేసి విజయసాయిరెడ్డి గారి మీద రీసెంట్గా వచ్చింది. ఆ శాంతి అనే అమ్మాయి వాళ్ళ భర్త ఏకంగా విజయసాయిరెడ్డి మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ విజయసాయిరెడ్డి గారి మీద ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే నిజంగా చాలా సంచలనం అవుతుంది. వాణి గారు వర్సెస్ ఇటు మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్, ఈ ముగ్గురు మధ్య జరుగుతున్న ఈ పోరాటం అనేది ఇప్పుడు చాలా సంచలనం అవుతుంది. బట్ వీళ్ళ మీద కూడా ఎలాంటి యాక్షన్ అనేది లేదు. అంటే నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనేది మార్చారు తప్ప పార్టీ నుండి ఎలాంటి చర్య అనేది తీసుకోలేదు. అలాగే గోరెంట్ల మాధవ్ గతంలోనే చూసాం. సో ఇలాంటి అనేక మంది వీళ్ళ మీద ఆరోపణలన్నీ వచ్చాయి. ఈవెన్ అనంతబాబు మీద రీసెంట్గా ఇంకో ఆరోపణ అనేది కూడా వచ్చింది. ఆయన రీసెంట్గా గుబుత్సాకరమైన వీడియో కాల్లో మాట్లాడారని చెప్పేసి కూడా ఆయన మీద అనేక రకాల ఆరోపణలన్నీ వచ్చాయి. సో ఇంతమంది మీద ఇన్ని రకాలుగా ఆరోపణలు వచ్చినా సరే వైఎస్ జగన్ గారు ఎవరి మీద చర్య అనేది తీసుకోలేదు. అదే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ, టీడీపీలో చూసుకోవచ్చు. రీసెంట్గా ఈ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంబంధించిన ఒక ఆరోపణ అనేది వచ్చింది. వీడియో కూడా ఒకటి బయటికి రావడం, ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తాను మీడియాలో అనేక రకాలుగా
ఈ ఎమ్మెల్యే మీద ఆరోపణలు అనేది చేయడం జరిగింది. ఆరోపణలు చేసిన వెంటనే టీడీపీ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది, ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుండి. సో ఈయన గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడే. అంటే ఎలక్షన్ టైంలో రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెంటనే ఆయనకి టికెట్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో టీడీపీ పార్టీ టికెట్ మీద గెలిచిన ఆయన మీద ఆరోపణలు రాగానే ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అది టీడీపీ పార్టీ క్రమశిక్షణ అంటారు దాన్ని. సో అలాగే రీసెంట్గా జానీ మాస్టర్ మీద జనసేన పార్టీ రీసెంట్గా మనం చూసాం కదా, రెండు మూడు రోజులుగా ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో శ్రేష్ఠ వర్మ, ఆమె జానీ మాస్టర్ మీద అనేక ఆరోపణలు అనేది చేశారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. కాబట్టి వెంటనే జనసేన పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేశారు. సో ఇలాంటి యాక్షన్ తీసుకోవడం వల్ల జనాల్లో ఒక పాజిటివ్ అనేది వస్తుంది, ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది. ఎస్, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్, లేకపోతే పవన్ కళ్యాణ్ ఈజ్ గ్రేట్ అనే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది ప్రజల నుండి. బట్ వీళ్ళనంత ఫాస్ట్గా, అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు, వీళ్ళ మీద ఎలాగైతే యాక్షన్ తీసుకున్నారో ఫాస్ట్గా, అంతే ఫాస్ట్గా వైఎస్ జగన్ గారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అది ఎందుకో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. నిజంగా వీళ్ళ మీద వచ్చిన అనేక ఆరోపణలు పార్టీకి ఎంత డ్యామేజో గతంలో 2024 ఎలక్షన్ రిజల్ట్ బట్టే ఇట్టే తెలిసిపోతుంది. సో ఇంత డ్యామేజ్ జరిగినా సరే వీళ్ళ మీద వైఎస్ జగన్ గారు ఎలాంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. అది ఎందుకో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఈవెన్ దీని మీద వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఇదే కామెంట్స్ చేస్తూ ఉంటారు. అటేమో వాళ్ళు సీరియస్గా వాళ్ళు అభ్యర్థులు ఎవరన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేస్తారు, చర్యలు తీసుకుంటారు, పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. బట్ ఇటేమో ఇక్కడ ఇంకా వెనుకేసుకొస్తున్నారనే ఒక ఆలోచన కూడా ప్రస్తుతం చాలామంది వైఎస్ఆర్సీపీ అభిమానులకే కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు సస్పెండ్ చేస్తే వీళ్ళ ప్లేస్లో బోల్డ్ అంతమంది ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకోవడానికి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని తరపున పోటీ చేయడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు. సో అంతమంది ఉన్నా సరే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు, వీళ్ళు ఇంకా వెనకేసుకొస్తారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ డ్యామేజ్ ఇది. సో ఇప్పటికైనా వైఎస్ జగన్ గారు మారాలి. ఇలాంటి అంటే ఆరోపణలు అనేది రావడం సర్వసాధారణం ఏ నాయకుడి మీద అయినా సరే. అందులో ముఖ్యంగా లైంగిక ఆరోపణలు వస్తే మాట ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. అలా యాక్షన్ తీసుకున్నప్పుడే ఆ పార్టీ మీద ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది. ఎస్, ఏదన్నా తప్పు జరిగితే ఖచ్చితంగా వైఎస్ జగన్ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారన్న ఒక భయం అనేది కూడా నాయకుల్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఆ పార్టీ చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తలు ఎంతసేపు వైఎస్ జగన్ గారి మీద అభిమానంతోనో, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత కష్టపడి పనిచేసినా సరే, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అది నిజంగా వృధానే అవుతుంది కదా, వాళ్ళ కష్టం వృధా అవుతుంది కదా. సో ఈ విషయంలో మటుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళిద్దరిని చూసి జగన్ గారు చాలా నేర్చుకోవాలి. ఆ పార్టీలో ఎంత ముఖ్య నేత అయినా సరే ఆయన మీద ఆరోపణ వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునే ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే కింద స్థాయి నాయకుల్లోనూ భయం ఉంటుంది, అలాగే ఆ కార్యకర్తల్లోనూ జోష్ అనేది వస్తుంది. ఎందుకంటే వీళ్ళని తీసేస్తే వేరే వాళ్ళు ఎవరు ఉంటారనే ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి కలిగి ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పోటీ చేయడానికి బోల్డ్ అంతమంది నాయకులు ఇప్పటికీ క్యూ కడతానే ఉంటారు. అంత మాస్ ఫాలోయింగ్ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, వైఎస్ జగన్ గారికి కావచ్చు. అంత ఫాలోయింగ్ ఉన్నా సరే ఎందుకో జగన్ గారు ఇలాంటి విషయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని నిజంగా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా మైనస్ కాబోతుంది. సో ఇప్పటికైనా ఇక ముందైనా ఇద్దరు ఆల్రెడీ ఎలాగైతే టీడీపీ ఇటు జనసేన వాళ్ళు ఎలాగైతే చర్యలు తీసుకున్నారో, ఇక ముందైనా భవిష్యత్తులో ఎవరన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరి మీదన్నా ఆరోపణలు వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అనేది తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ప్రజా ఆదరణ ఉంటుంది, ప్రజలు కూడా ఆ పార్టీ వైపు పాజిటివ్గా ఆలోచిస్తారు. సో ఇది ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.